తల్లిదండ్రులకు నా యొక్క సూచన. సోషల్ మీడియాలో పిల్లలు చెడిపోతున్నారు. ఎందుకంటే మొన్న మనం చూసుంటాం, ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయి 15-16 ఇయర్స్ ఉన్న అమ్మాయి, ఏజ్ ఉన్న అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక అబ్బాయి కోసం ఫ్రీ బస్ ఉండడం వల్ల బస్ ఎక్కి తిరుపతిలో లేట్ అవ్వడం వల్ల పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పిందంట. తల్లిదండ్రులు ఒక్కసారి గమనించాలి, పిల్లలు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా ఫోన్లు వాడుతున్నారు, ఫోన్లలో ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు గమనిస్తుండాలి. ఇదే తెలంగాణలో మొన్న నిజామాబాద్లో ఒక విలేజ్లో ఒక అబ్బాయిని తండ్రి చంపేయడం జరిగింది. ఎందుకు చంపేశాడని తెలుసుకుంటే, అబ్బాయి గంజాయికి అలవాటు పడి వీళ్ళని చిత్రహింసలు పెడుతూ వీళ్ళని వేధిస్తున్నాడంట. అది భరించలేని తండ్రి అతన్ని చంపేయడం జరిగింది. ముందు నుంచి జాగ్రత్తగా చూసుకొని ఉంటే ఆ తండ్రి ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా, ఒక కొడుకును కోల్పోయేవాడు కాదు కదా. వీళ్ళే కాదు, మొన్న నిజామాబాద్లో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ పై నుంచి కారు తీసుకెళ్ళడం జరిగింది. ఆమె చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి గవర్నమెంట్ ఆదుకున్నది అనుకోండి. గవర్నమెంట్ చేయాల్సింది ఇలాంటి వాటిపైన యాక్షన్ తీసుకోవాలి. గంజాయిని పడుతున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నాయి, కానీ ఎంతవరకు ఇది జరుగుతుంది? ఎవరన్నా గంజాయితో దొరికితే కఠిన శిక్షలు వేస్తే ఇంకొక తల్లిదండ్రులు కూడా భయపడి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లలు కూడా చేయడానికి భయపడేలాంటి శిక్షలు రావాలి. కఠిన శిక్షలు వచ్చి వీళ్ళని కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ చేయాలనుకున్నోడికి భయం పడుతుంది. గంజాయి అమ్మే గ్యాంగుల్ని పట్టుకొని వాళ్ళకు ఎక్కువ రోజులు జైల్లో శిక్ష పడేలాగా చూడాలి. వాళ్ళు బయటకు వస్తున్నారు, మళ్ళీ అదే పని చేస్తున్నారు. దానివల్ల రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు, గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వాటి మీద తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్త ఉండి పిల్లల్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలని నా యొక్క అభిప్రాయం. జై హింద్.